హాయ్ అండి అందరికి. కంటైనర్ 25 ఫీట్లు పొడుగు ఉంటది. అడ్డం అయితే 10 ఫీట్లు ఉంటది. లోపల ఫ్రంట్ డోర్ ఇది ఫస్ట్‌ది వైట్ కలర్ ఉంటది బయట సైడ్ అయితే. లోపలికి పోగానే మనకు ఎల్ షేప్‌లో వస్తుంది మనకు ఇది ప్యాంట్రీ అనేది. ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ 4 కప్‌బోర్డ్‌లు వచ్చినాయి పైన. ఇక నెక్స్ట్ అయితే మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ఖాళీ ప్లేస్ ఉన్నది. ఇదైతే కలర్ ఒకసారి చూడండి. ఈ కలర్ మాత్రం మేము సెలెక్ట్ చేసుకుంది వైట్ కలర్ కావాలని చెప్పి. ఈ డిజైన్ బాగా అనిపించింది కాబట్టి మళ్ళీ బెడ్రూమ్ లో వేరే కలర్ ఉంటది. ఇది మొత్తం 25 ఫీట్లు పొడవు అయితే మనకు వచ్చింది అయితే 13 ఫీట్లు పొడవు. ఇది హాల్ కమ్ కిచెన్ 13 ఫీట్లు ఉంటది. అడ్డం మాత్రం 10 ఫీట్లే ఉంటది ఏదైనా. ఇక్కడ ఒక విండో వస్తుంది ఫ్రంట్ సైడ్. అంటే హాల్లో 2 విండోస్ వస్తాయి. ఇక్కడ టీవీ దగ్గర ఒక విండో అయితే ఫ్రంట్ సైడ్, నెక్స్ట్ ఈస్ట్ సైడ్ ఒకటి, కిచెన్ దగ్గర ఒకటి వస్తుంది. సీలింగ్ చూసుకుంటే మనకు 2 ఫ్యాన్లు వస్తాయి. 4 అయితే 4 లైట్లు వస్తాయి, ఎల్ఈడి లైట్లు. 2 ఫ్యాన్లు వచ్చినాయి. ఇక్కడ ఒక సెల్ఫ్ పెట్టించుకున్నాము, ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇది బెడ్రూమ్ డోర్ అండి. బెడ్రూమ్ డోర్ బయటకు వస్తుంది, బయటకు వచ్చినట్టు పెట్టుకున్నాం. లోపలికి పోతే సామాన్ అది ఉంటుంది కాబట్టి దాని డిస్టర్బెన్స్ అవుతుందని బయటకు వస్తే బెటర్ అని ఇట్లా బయట పెట్టించుకున్నాము. ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కలర్. ఇక్కడ ఈ కలర్ ఉంటుంది, ఇక్కడ ఈ కలర్ ఉంటుంది. హాల్లో ఈ కలర్, బెడ్రూమ్ లో ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. రైట్, ఇక్కడ లోపలికి వస్తే ఫస్ట్ ఇక్కడ మేము ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. అంటే సామాన్ ఇంకా సెట్ చేసుకోవాలి, ఇంకా కొంచెం సదిరేది ఉన్నది. ఇది బెడ్రూమ్. మనకు ఫస్ట్ మనం బెడ్లు చూసుకుంటే బెడ్లు మేము అప్పుడు ఫస్ట్ కొలుసుకొని బెడ్లు ఎట్లా రావాలి, ఎంత సైజు రావాలని చెప్పినాము. అదే సైజులో వచ్చింది. బరాబరి పట్టినాయి మాకు బెడ్లు ఏవైతున్నాయి అవి కరెక్ట్గా సెట్ అయినాయి. ఇక్కడ అక్కడ ఒక విండో పెట్టించుకున్నాము. హాల్లో 2 విండోస్ వచ్చినాయి. బెడ్రూమ్లో ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి విండో వచ్చింది కదా. ఇంట్లోకి చల్లగా కావాలంటే అదే గాలి. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ కొన్ని సెల్ఫ్లు పెట్టించుకున్నాం. 4 సెల్ఫ్లు ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ మనం ఇక్కడ సీలింగ్ చూసుకుంటే ఇక్కడ ఒక ఫ్యాన్ వచ్చింది. ఒక్క ఫ్యాన్ మాత్రమే వచ్చింది. ఇక్కడ ఒకటి వస్తే బాగుండేది కానీ ఒకటే ఇచ్చారు. ఓకే, ఇక నెక్స్ట్ 4 లైట్లు ఇచ్చారు. ఇందులో కూడా ఎల్ఈడి లైట్స్. సీలింగ్ వైట్ కలరే. ఇక నెక్స్ట్ ఇక్కడ సైడ్ వస్తే ఇగో మనం డోర్ ఓపెన్ చేసిన తర్వాత బెడ్రూమ్కి ఇక్కడ మేము ఇది పెట్టించుకున్నాము. ఇది తీసేయాలి ఫ్యూచర్లో. ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తే ఇక్కడ ఒక విండో వచ్చింది. మొత్తం మీద 4 విండోస్ వచ్చినాయి. హాల్లో 2, బెడ్రూమ్కి అక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ ఒకటి, ఫ్రంట్కి 2 వచ్చినాయి అన్నమాట. బ్యాక్ సైడ్ అయితే ఏం పెట్టించుకోలేదు. ఇక్కడ 2 షెల్ఫ్లు పెట్టించుకున్నాం సామాన్ పెట్టుకోవడానికి. ఇక నెక్స్ట్ ఇదైతే బాత్రూమ్. బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. దీనికి కూడా కలర్, ఇవన్నిటికి కూడా కలర్ సేమ్ వచ్చింది. లోపలికి పోతే మనకు డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఇది లోపలికి వచ్చేటట్టు పెట్టించుకున్నాము. ఇక నెక్స్ట్ ఇందులో లోపలికి వచ్చిన తర్వాత ఇవి నల్ల కనెక్షన్ ఇచ్చారు, కాకపోతే డోర్ కొంచెం దగ్గర ఇచ్చారు. ఇక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి ఇచ్చారు, ఒకటి మనకు సాకెట్ ఇచ్చారు గీజర్ అది పెట్టుకోవడానికి కరెంట్ కనెక్షన్ కోసం. ఈ సీటింగ్ మాత్రం ఇక్కడ సైడ్ ఇచ్చారు. ఇక నల్ల కనెక్షన్ ఇది ఒకటి, వాటర్ రావడానికి ఇక్కడ ఫ్లష్, ఇక్కడ వాటర్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇక ఇదేంటి షవర్ ఒకటి. ఇక్కడ పైప్ ఇది మేము పెట్టించుకున్నాం, వాళ్ళు పెట్టలేదు. ఇవన్నీ వాళ్ళు పెట్టారు కానీ పైప్ అయితే మేము పెట్టుకున్నాము. ఇక్కడ ఒకటి వాష్ బేసిన్ రావడానికి ఇక్కడ ఒక నల్ల ఇచ్చారు, ఇక్కడ రావాలి కానీ అది పెట్టించుకోలేదు. 25 by 10 ఫీట్లు ఉన్న కంటైనర్ హోమ్ టూర్ అన్నమాట ఇది. థ్యాంక్ యూ, బాయ్.